జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, జై మల్లికార్జున్ ఖర్గే, జై ప్రియాంక గాంధీ, జై వంశీచంద్, జై పణ్ణికారెడ్డి, జై శ్రీహరి ముదిరాజ్. ఈనాటి మహబూబ్ నగర్ పాలమూరు న్యాయయాత్ర, పాలమూరు న్యాయయాత్రకు చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి సదాశివరెడ్డి గారు, అట్లాగే మన కాబోయే పార్లమెంటు సభ్యులు ఎవరు ఇంతకుముందు మాట్లాడినటువంటి వంశీచంద్రెడ్డి గారు, ఆయన కోసం కాదు, మీకోసం, మొత్తం పాలమూరు జిల్లా భవిష్యత్తు కోసం. ఇంతకుముందు శ్రీహరి మాట్లాడి చెప్పాడు, అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సంస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. మరి అటువంటి సిడబ్ల్యూసికి యువకుడు సభ్యుడిగా ఎంపిక కావడం జరిగింది. మరి అట్లాగే శ్రీహరి ముదిరాజ్ మనందరి సుపరిచితులు, కష్టపడి పనిచేసిన తత్వం శ్రీహరి ముదిరాజ్ గారికి, ఇక మీ అందరి అభిమాన నాయకుడు, నా ఆప్తమిత్రుడు శివకుమార్ రెడ్డి గారు, మీ అభిమాన నాయకురాలు యువ ఎమ్మెల్యే పణ్ణికారెడ్డి గారు, అట్లాగే ప్రశాంత్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, వేదికపైనటువంటి సదాశివరెడ్డి గారు చెప్పినప్పుడు వేదికమైనటువంటి పెద్దలందరికీ, యువకులందరికీ, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, కమ్యూనిస్టు సోదరులకు, అక్కా చెల్లెళ్లకు, అన్నాతమ్ములకు, మా మీడియా మిత్రులకు మీ అందరికీ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలంటే ఎంపీ ఎన్నికల్లో ఓటు వేయాల్సిన అవసరం ఉంది. మొన్న మీరు ఓటు వేసిండ్రు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఏమొస్తుంది అనేది ముందే చెప్పిండు ఎవరు? మన సోనియా గాంధీ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇది ప్రజల ప్రభుత్వం. ఈనాడు 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. అంటే పేదల కష్టాలు, మీ యొక్క జీవితాలు బాగు చేయడం కోసం 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది. అవన్నిటిని కూడా ఇప్పటికీ మీకు అందరికీ తెలిసే ఉంటాయి. తరతరాల నుంచి కష్టపడుతూ రెక్కాడితే కూడా రెక్కాడిన డొక్కాడిన బతుకులు. ఇప్పటికి కూడా గుడిసెలు ఉన్నవాళ్ళు ఉన్నారు. గుడిసెలు ఉన్నవాళ్ళు 100% 5 లక్షల రూపాయలతోటి మీకు ఇంటి నిర్మాణం కోసం ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మీకు ఇండ్లు రాబోతున్నవి. అట్లాగే మీకు 2000 రూపాయల పెన్షన్పై 4000 రూపాయల పెన్షన్ పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే నాకు పెన్షన్ రాలేదని, నాకు వయసు అంటే 50 ఏళ్ళు 40 ఏళ్ళు మాకు రాలేదు బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో భాగంగా తొందరలోనే అటువంటి వాళ్ళకు, మహిళా సోదరులందరికీ కూడా 2500 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతాం. చప్పట్లు కొట్టరా? మీకే వచ్చేది, నాకు కాదు. అట్లనే ఇలా కరెంటు, నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 200 యూనిట్లు కరెంటు కాల్చేటువంటి వాళ్ళందరికీ ₹1 కట్టాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ వచ్చే మాసంకి వెళ్ళి అది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నేను ప్రకటించడం జరిగింది. అట్లాగే అంటే ఎన్నికల చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీ భవిష్యత్తులో మార్పు రాబోతూ ఉంది. దీంతో పాటుగా ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయం ఇప్పటికీ ఆలస్యం కాబట్టి
ముఖ్యంగా మీ అందరి మనసులో ఉన్నటువంటిది కోటకొండ మండలం కావాలా. తప్పకుండా కోటకొండ మండలం అయి తీరుతుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ కూర్చున్న వీళ్ళు సామాన్యులు కాదు, సూర్యుని గట్ట కనపడుతున్నారు. గట్టి పిండాలు, పోరాట పడిమన్నట్టు పట్టు విడిస్తే పట్టు వదలని విక్రమార్కులాగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. శ్రీహరి అయినా, వంశీచంద్ అయినా, పన్నికమ్మ అయినా, పెద్దలందరూ కూడా ఖచ్చితంగా మండలం అయి తీరుతుంది. రెండవది, ఇంకో ముఖ్యమైన విషయం ఉంది మీ మనసుల్లో. తాత ముత్తాతల నుంచి, తరతరాల నుంచి జీవితాలు ఎక్కడేసి గొంగడ అక్కడన్నట్టుగా ఉంది. అద్దెడేస్తే గిద్దెడు పండని పొలాలు. వాన వస్తే తప్ప ఎప్పుడు వస్తుందో ఎప్పుడో తెలియదు. అంటే మన పొలాలు, అంటే మన పొలాలు ఉన్నా కూడా కష్టపడేటువంటి తత్వం ఉన్న రైతాంగం ఉన్న నీళ్లు లేని కారణంగా పేదరికంలో మగ్గుతూ ఉన్నారు. ఖచ్చితంగా జీవో 16 అనేది అంటా ఉన్నారో 100% జూరాల రిజర్వాయర్ నుంచి నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకు ఈ స్కీము ద్వారా 100% మీ పొలాలను కృష్ణా జలాలతో తడపబోతా ఉంది ఈ ప్రభుత్వం. ఎవరికి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు గట్టిగా చెప్తున్నా తెలుసా? ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ, ఈ జిల్లాకు కానీ ఏదైనా పేదలకు మంచి జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వంలోనే, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ జిల్లాలో ఇప్పుడు ఇప్పటికి పూర్తయినటువంటి ప్రాజెక్టులు అవుతున్నాయో, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోత పథకం ద్వారా 4 లక్షల ఎకరాలకు మొదలుపెట్టి పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నీళ్లు బారుతా ఉన్నాయి ఆ ప్రాంతానికి. అట్లాగే నెట్టెంపాడు ద్వారా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా ఉన్నాం. కోయిల్ సాగర్ ద్వారా, భీమా ద్వారా 2 లక్షల ఎకరాలకు. ఇవన్నీ కూడా ప్రాజెక్టు మొదలుపెట్టి మంజూరు ఇచ్చింది 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. ఆనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో, రాజశేఖర నాయకత్వంలో ఆ రోజు జరిగింది. అంటే సోనియా గాంధీ గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మీకు కళ్ళెదురు కనపడతా ఉంది. కానీ కేసీఆర్ పొడుగు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, లావు మాటలు మాట్లాడతారు. గొప్పగా పొడిచిన నరికినమని. వాళ్ళు ఏం చేసి మనకు తెలియదా? మర్చిపోయినరా? 10 ఏళ్ళకి నేను చెప్పిండో, అల్లుడు వస్తాడు పండుకోవాలి, బిడ్డ వస్తాడు ఉండాలి, గొర్రెనాడు కట్టేయాలి, బర్రెనాడు కట్టేయాలా అని ఒక కళలాగా చూపించాడు. 5 లక్షల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని. ఎన్నేళ్ళు అవుతుంది? 10 ఏళ్ళు అవుతుంది. ఉందా కోటకొండ ఒక ఇల్లైనా ఉందా? మరి అంతకుముందుకు ఇందిరమ్మ రాజ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా రాలేదా? అన్నమాట తప్పనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా మాటలు మాట్లాడతారు. ఇలా గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తారు, ఇందిరాగాంధీ కుటుంబాన్ని విమర్శిస్తారు. ఎవరు? కేసీఆర్ అయినా కొడుకు, బిడ్డ, అల్లుడు. ఏమని? ఏం చేసిండ్రా కాంగ్రెస్ అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్లకు, భూమి లేని వాళ్లకు భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి పరంపోగు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ గ్రామాలు ఇయ్యలేదా? ఇచ్చింది. ఇయ్యాల కాదు, సంవత్సరాల కింద. బ్యాంకులు అప్పులు రాకుండే బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అట్లనే ఏం చేసిందా అంటే, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశం 10 కాలాలు వర్ధిల్లాలని, సమైక్యంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలని ప్రాణాలు ఇచ్చినటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ కొడుకు ఆనాడు రాజీవ్ గాంధీ దేశ సమగ్రత కోసం ఆయన కూడా ప్రాణాలు అర్పించిండు, ప్రాణత్యాగాలు చేసిండు. అంతేకాదు, ఇలా విమర్శించే నాయకులు
టీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా సోనియా గాంధీని రాహుల్ గాంధీ విమర్శిస్తూ ఉన్నారు. ఇలా గ్రామాల్లో సర్పంచ్గా రాజీనామా అంటే చేస్తారా? ఓ ఎంపీ రాజీనామా చేస్తారా? ప్రధానమంత్రి పదవి కాళ్ళ కాడికి వచ్చినా నాకొద్దు ప్రధానమంత్రి పదవి అని సోనియా గాంధీ త్యాగం చేసింది. ఒక ఆర్థికవేత్తను ప్రధానమంత్రిగా చేసింది. రెండవసారి 2009లో మళ్ళీ ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా మెజారిటీ ఎంపీలు గెలిచినా నాకొద్దని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా మళ్ళీ రెండవసారి మన్మోహన్ సింగ్ను ఆర్థికవేత్తను ప్రధానమంత్రిగా చేసింది. ఈనాడు ఏదైతే మన యువ నాయకుడు వంశీచంద్ యొక్క పాలమూరు న్యాయయాత్ర చేస్తున్నాడో రాహుల్ గాంధీని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం అంటే భారతదేశాన్ని ఈనాడు బీజేపీ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు ముక్కలు చేయాలని కులాల పేరు మీద మతాల పేరు మీద ముక్కలు చేయాలని చెప్పని విడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే భారతదేశం విడిపోవద్దు, సమైక్యంగా ఉండాలి, కులాలకు మతాలకు అతీతంగా ఒకటి ఉండాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటే సుమారుగా 5,000 కిలోమీటర్లు సుమారుగా 5 మాసాల పాటు పాదయాత్ర చేసి మళ్ళీ రెండో విడత ఈనాడు మరొక భారత్ న్యాయయాత్ర, ఆనాడు జోడో యాత్ర, మళ్ళీ న్యాయయాత్ర, మళ్ళీ 6,000 కిలోమీటర్లు దేశాన్ని మొత్తం కూడా చుట్టుముట్టి నడుస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? పేద ప్రజల కోసం, భారతదేశ ప్రజల అభివృద్ధి కోసం, భారతదేశ సమగ్రత కోసం కార్యక్రమం చేస్తూ ఉంటే ఇలా విమర్శించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. మీరు ఏం చేసిందా కేసీఆర్? నేను మనం మాట్లాడిండు. కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ అల్లుడు, ఇంకా చాలామంది ఉన్నారు. ఏమన్నాడు? మా బీఆర్ఎస్ పార్టీ బంగారు పల్లెలను పెట్టి అధికారం ఇచ్చిందట. బంగారు పల్లెలు పెట్టి ఇచ్చిందట కాంగ్రెస్ పార్టీకి. ఏమి ఇచ్చిందా? ఇంకా బంగారు పల్లెల్లో 7 లక్షల కోట్ల అప్పు పెట్టించారు. విద్యుత్ సంస్థల పేరున మరొక 81,000 కోట్లు అంటే 8 లక్షల కోట్ల అప్పు చూపించారు. పోనీ 8 లక్షల కోట్ల అప్పు చూపించినా నీవు మొదలుపెట్టిన ఎప్పుడో నీవు 10 ఏళ్ళకి చెప్పినావు భూత్పూర్లో పునాది రాయేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని. ఇప్పటికి కూడా నారాయణపేట అయినా, మక్తలైనా, కొడంగల్ ఈ మొత్తం ప్రాంతానికి మంజూరు కూడా ఇవ్వలే, కాలువలకు శాంక్షన్ కూడా ఇవ్వలే, అడ్మిన్ శాంక్షన్ కూడా లేదు. ఇప్పటికి కూడా మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు దుర్మార్గంగా. అంటే ఇన్ని ఇబ్బందులున్నా, ఇన్ని బాధలున్నా, ఇన్ని కష్టాలున్నా ఒక్కొక్కటిగా అధిగమిస్తూ మన యువకుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా చెప్పిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఒకటిగా ముందుకు సాగుతూ ఉంది. అందుకని ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు లోను కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ముందుంది. మీరెవ్వరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అట్లనే ఈ రోజున ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే తెలంగాణ సోనియా గాంధీ ఎంతమంది బిడ్డలు చనిపోయినరు? వందలాది మంది బిడ్డలు, తెలంగాణ బిడ్డలు. ఒక తల్లిగా కడుపుల కన్నకోత ఎట్లుంటుందో వందలాది మంది బిడ్డలు మా తెలంగాణ మాకు వస్తే మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. మేము చచ్చినా సరే మా చావులతోనే తెలంగాణ రావాలి. మా ఎస్సీ బీసీ ఎస్టీల పిల్లలు, మైనార్టీల పిల్లలు, యువకులు భవిష్యత్తు బాగుండాలని చెప్పని వందలాది మంది ప్రాంతం చేస్తే ఆ కన్నతల్లి కడుపు కోత తెలిసిన కన్నతల్లిగా ఉన్నట్టు సోనియా గాంధీ తెలుసు కాబట్టే 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి, తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకపోతే తెలిసి కూడా రాజకీయాలు కాకుండా ఒక మానవతా కోణంతో, మానవీయ కోణంతో దృక్పథంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి మహాతల్లి సోనియా గాంధీ ఇలా వీళ్ళు విమర్శిస్తారు. కడుపుకు అన్నం తింటే కొద్దిగా సిగ్గు సెర ఉండాలా. ఇలా ఏముంటారా మీరు? ఇలా నేను ప్రశ్నిస్తూ ఉన్నా టీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు, ఇతర నాయకులకు,
మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ఏముంటారు మీరు? అడుక్కునే పరిస్థితి ఉండే వాళ్ళది. ఇలా ఎట్లకెళ్ళి వచ్చినాయి వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు భ్రష్టు పట్టించిన రాష్ట్రాన్ని. ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే అప్పుల రాష్ట్రాన్ని చేసి ప్రజల కష్టాలు తీర్చలే. చెప్పిన ఏ ఒక్క మాట కూడా హామీని నెరవేర్చలే. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని, అందుకనే ఈడ్చి కొట్టిండ్రు, బండకు ఉతికి ఆరేసిండ్రు బీఆర్ఎస్ పార్టీని, కారు గుర్తు పార్టీని. ఇంకా బుద్ధి రాలే. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాల్లో 15 స్థానాలు ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. టీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా. మరొకసారి వాళ్ళకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారు. ఈ వాస్తవాలు గమనించి ముఖ్యంగా మేధావి వర్గం, ముఖ్యంగా యువత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉట్టిగా ఎవరే చెప్తే పోవడం కాకుండా భగవంతుడు ఆలోచన శక్తినిచ్చిండు ఒక మనుషులకు మాత్రమే, పశుపక్షాలు లేదు. అందరు చెప్పేది వినండి, ఎవరి మాటల్లో ఎంత నీతిని గ్రహించండి. ఈరోజున ఇన్ని పనులు చేసినటువంటి, ఇన్ని త్యాగాలు చేసిన కుటుంబం కాంగ్రెస్ పార్టీ. ఈ మాత్రం అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ వలన సాధ్యమైంది. రెండవది, సందర్భం వచ్చింది కాబట్టి మీరు ఈ యొక్క మాటలు విని కాంగ్రెస్ పార్టీకి వంశీచంద్కు ఓటేస్తే వంశీచంద్ మేలు కోసం కాదు. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థాయి ఉన్నటువంటి సంస్థ సిడబ్ల్యూసి. అందులో యువకుడైనటువంటి వంశీ అవకాశం వచ్చింది కాబట్టి వంశీచంద్ను ఎంపీ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క మహబూబ్నగర్ పార్లమెంటే కాదు, యావత్ మహబూబ్నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి దోహదపడేటువంటి వ్యక్తి. అతను లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకని దయచేసి ఎటువంటి ప్రలోభాలు ఎవరు పెట్టినా లొంగకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తుకు ఓటు వేసి పెద్ద మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కలుసుకుందాం. రెండవ విషయం ఒకటి మర్చిపోయినా, ఇంతకుముందు చెప్పిలు, యాదవులకు రెండవ విడత గొర్రెల డబ్బులు రాలే. 7 లక్షల కోట్ల అప్పు చేసి కూడా కేసీఆర్ రెండవ విడత యాదవులకు డబ్బులు ఇవ్వలేకపోయాడు. మహా అయితే 3-4 వేల కోట్లు, 7 లక్షల కోట్లు అప్పు చేసి కూడా. మరి మాటలకు చేతలకు ఎంత దూరం ఉంది? ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, పైన సోనియా గాంధీ నాయకత్వాన మీకు కూడా వీలైనంత త్వరలో ఖచ్చితంగా ఆ యాదవులకు మీకు కట్టినటువంటి డీడీలకు ఖచ్చితంగా గొర్రెలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ముదిరాజ్ సోదరులు కూడా ఏదో స్కీమ్స్ కంటిన్యూ అవుతున్నాయి. అవే కాకుండా అదనం కూడా, అంటే బడుగు బలహీన వర్గాల అన్ని కులాల వాళ్ళు మీ బావు కోసం, మేలు కోసం ఈ 6 గ్యారెంటీలు ప్రకటించింది కూడా సోనియా గాంధీ ఆనాడు మీ అందరి భవిష్యత్తు కోసం. కాబట్టి తప్పకుండా అవన్నీ అమలైతే చెప్పని మరొకసారి మీకు మనవి చేసుకుంటూ, మీ యొక్క బిడ్డల భవిష్యత్తు, చదువు పట్ల శ్రద్ధ వహించండి. అన్నిటికీ ముఖ్యమైనది చదువు. చదువును నిర్లక్ష్యం చెయ్యొద్దు. మీ బిడ్డలు గొప్ప చదువులు చదివించండి. పక్కదారి పట్టకుండా చూడండి. ఎటువంటి మానసిక ఒత్తిడి లోను కాకుండా చూడండి. మీ బిడ్డల చదివే మీ భవిష్యత్తు అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోకుండా. అట్లాగే ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఏ హాస్పిటల్ ఎక్కడ పోయినా మొదటి సినిమా కనుక రిలీజ్ అయితే ఒకరి మీద నిలబడి టికెట్ తెచ్చుకుంటారో ఏ హాస్పిటల్ పోయినా అంత జనం ఉన్నారు. ఎందుకు ఏం కర్మ? రోజు 1 గంట మనది కాదంటే నిండు 100 ఏళ్ల జీవితం మనదే. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా 6 అడుగుల జాగలో ఒక గంట శ్రమ పడితే నిండు 100 ఏళ్ల జీవితం మనదే. దవాఖానలకు పోవాల్సిన అవసరం లేదు. రెండవది, ప్రైవేటు దవాఖానలపై, కార్పొరేట్ హాస్పిటల్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్లోనే అవకాశాలు ఉన్నాయి. అసలు హాస్పిటల్ పోని పరిస్థితి రావాలా.
మన అలవాట్లు మార్చుకోవాలి. దయచేసి ఈ రెండు కూడా గమనించి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఈ ప్రభుత్వం వీలైనంత మేలు ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి మరొకసారి చెయ్యి గుర్తుపైన ఓటేసి యువకుడైనటువంటి వంశీ చంద్రని పెద్ద మెజార్టీతో గెలిపిస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. చెయ్యి గుర్తుకే. థ్యాంక్ యూ.